హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మన పెద్దవాళ్ళు చేసుకునే తిరగబాత చారు, మా కడప సైడు తిరగబాత చారు అంటారు. పప్పు చారు, తిరగబాత చారు, మిరియాల చారు అనేసి. ఆల్రెడీ 1 డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా మిరియాల చారు అయితే చేసి అప్లోడ్ చేసి ఉన్నాను. ఇది వచ్చేసి తిరగబాత చారు. పెద్దవాళ్ళు చేస్తుంటే కమ్మగా ఉండేది కదా, సేమ్ అలానే చూపించేస్తున్నాను. దీన్ని ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఒక మిక్సర్ జార్లో కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, 1/4 టీ స్పూను ధనియాలు, 3 ఎండుమిరపకాయలు. మనం తీసుకున్న చింతపండు, టమోటాలను బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాల్సి ఉంటుంది. కారానికి సరిపడా మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. రోళ్ళు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చింతపండుని ఇలా వాష్ చేసి ఒక పాత్రలో వేసేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నాను. మునిగేంత వరకు నీళ్ళు పోసాను. చింతపండు మీకు టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, టైం లేకున్నా కూడా అప్పటికప్పుడైతే టమోటాలు, చింతపండు పిసికేసి రసం అయితే పెట్టుకోవచ్చు. నేనైతే టమోటాలు పై భాగాలన్నీ కట్ చేసి లోపల బాగుందా లేదనేసి కట్ చేసి అయితే వేస్తున్నాను. నేను 3 టమోటాలు కొద్దిగా సాల్ట్ వేశాను. అలాగే ఇంట్లో పసుపు అయిపోయింది, చూసుకోలేదు. డబ్బాలో నీళ్ళు పోసేసి వేస్తున్నాను. మీరు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా పిసికేయాలి. జ్యూస్ మొత్తం అనేది, టమోటా, చింతపండు అనేది బాగా నలిగిపోయి మనకి చిక్కగా అనేది జ్యూస్ రావాలి. మన పెద్దవాళ్ళు ఇలాగే చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే పోపులో వేసేస్తున్నాం, కానీ అప్పుడైతే ఇలానే చేసేవాళ్ళు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రావాలి. టమోటాలు, చింతపండు బాగా పిసికేసేయాలి. ఇలా పిసికేసిన చింతపండు, టమోటా నీళ్ళు అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఏదైనా పాత్ర కానీ కడాయి కానీ పెట్టేసుకోండి. నేను కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ అనేది వేయాలి. రసంలో ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఎక్కువ వేసామంటే చేతికి తినేటప్పుడు మన నోటికి అంటుకుంటూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా. అందుకనేసి అయితే ఎక్కువ వేసుకోకూడదు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలంతే. ఇప్పుడు ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా 10 నుండి ఒక 20 గింజల వరకు మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఇంగువ ఇలా వేయించుకున్న తర్వాత అందులో కంపల్సరీగా ఇంగువ వేయండి. స్మెల్ అనేది బాగుంటుంది. మన పెద్దవాళ్ళు బాగా వాడేవారు ఇంగువ. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేయాలి. నేను లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాను. వేసిన వెంటనే పౌడర్ అయితే మాడిపోతుంది. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంటని ఫ్రై చేసుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని. తర్వాత కరివేపాకు వేసేయాలి. ముందే కరివేపాకు వేసామంటే ఆయిల్ అంతా మన పైన పడుతుంది. తర్వాత వేసామంటే అంతగా ఏమీ ఆయిల్ అనేది పక్కన పడదు. స్టవ్ కూడా బాగా క్లీన్గా ఉంటుంది. ఇలా కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనము ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రసం పొడిని అయితే తయారు చేసుకుంటాం కదా, అసలు నేను రసం పొడి ఎక్కువ యూజ్ చేయను. అప్పటికప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాము తయారు చేసుకొని. చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనము చింతపండు, టమోటాలను పిసికి నీళ్ళైతే పక్కన పెట్టేసాం కదా, ఆ నీళ్ళైతే ఈ విధంగా చేత్తోనే చింతపండు, టమోటాలు ఏమీ రాకుండా నీళ్ళు మాత్రం వంచేయాలి. అందులోనే ఇంకో గ్లాసు నీళ్ళైతే వేసి ఇంకొద్దిసేపు బాగా పిసికేసి ఆ నీళ్ళు కూడా వేసేయాలి. అలా చేయడం వల్ల రెండోసారి కూడా మనకు చింతపండు నుంచి పులుపు వస్తుంది, టమోటాల నుంచి జ్యూస్ కూడా వస్తుంది. ఇలా వేసేసాను. నాకు మొత్తము ఒక 3.5 గ్లాస్ అయితే పట్టినాయి నీళ్ళు ఈ రసానికి. చేత్తోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి మొత్తం అయితే నలిపేయాలి. ఆ ఫ్లేవర్ మొత్తము చారుకైతే పడుతుంది.
ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాను కదా, అందులో ఇప్పుడే నీళ్ళు వేసాము. అంతగా ఏం వేడిగా లేవు, అలానే చేస్తాం మేము. స్టవ్ ఏమీ ఆఫ్ చేయలేదు, లో ఫ్లేమ్లోనే ఉంది. ఇలా మనము మొత్తము చేత్తో నలిపేసిన తర్వాత మీకు కావాలంటే ఉప్పు, పులుపు, కారము చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లేదా ఎక్కువ క్వాంటిటీ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మరుగుతాయి చారు అనేది బాగా. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అసలు టేస్ట్ కూడా మీరు అసలు ఊహించరు, అంత టేస్ట్గా ఉంటాయి ఈ రసం అనేది. నేనైతే ఉప్పు అయితే చెక్ చేశాను, కొద్దిగా తక్కువ అనేది అనిపించింది. ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రసంలో కొద్దిగా ఉప్పు అనేది పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టేసి మనం కర్రీ వేసేదానికన్నా కూడా రసంకి అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాయి కదా సరిపడా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొత్తిమీర. అప్పట్లో కొత్తిమీర అవన్నీ వేసి చేసేవాళ్ళేం కాదు, ఇప్పుడు ఉంది కాబట్టి వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే బాగుంటుంది. మేము చిన్నపిల్లలు అప్పుడు చేసేటప్పుడైతే కొత్తిమీర అసలు వేసేవాళ్ళు కాదు. కరివేపాకు, టమోటాలు, ఈ జీలకర్ర, మిరియాలు దంచి పెట్టేసేవాళ్ళు. అప్పట్లోనే చారు ఎంత బాగున్నాయో. సేమ్ అదే ఫ్లేవర్, అదే టేస్ట్ అయితే నేను చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ తిరగబాత చారు. మన పెద్దవాళ్ళు పెట్టుకునే పేరు మా కడప సైడు తిరగబాత చారు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు లైట్గా ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. పొంగొచ్చిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే 2 రోజుల పాటు బయటే ఉంచినా కూడా పాడవవు. టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. మరుసటి రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా కడప సైడ్ పెద్దవాళ్ళు చేసుకునే తిరగబాత చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా మీ ఫేవరెట్ అయిపోతాయి ఈ చారు. ఇలానే చేయండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా, మరుసటి రోజు చద్దన్నంలోకి తిన్నా కూడా భలేగా ఉంటాయి. సైడ్ డిష్కి వచ్చేసి మీ ఇష్టమైన ఫ్రై అయితే నంచుకోండి, చాలా బాగుంటాయి. అంతే అండి, చాలా సులువుగా చేసుకునే తిరగబాత చారు అయితే తయారు చేసి చూపించేశాను కదా. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.